ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెలలో కొన్ని ముఖ్యమైన విషయాల్లో కనుక వీళ్ళు జాగ్రత్తలు వహిస్తే ఈ నెల అంతా కూడా వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. మరి ఆ ముఖ్యమైన విషయాలు ఏంటి? ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల్లో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, ఏ విషయాల్లో వాళ్ళు ఆచితూచి వ్యవహరించాలనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా ఏదో ఒక రకమైన బాధ మిమ్మల్ని ఆవరించి మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. ఒక రకమైన మానసికమైన ఆందోళన, అది మీ పిల్లల గురించి కానీ, మీ వ్యక్తిగత జీవితం గురించి కానీ, మీ భవిష్యత్తు గురించి కానీ, లేదా కుటుంబ సభ్యుల గురించి కానీ ఏదో ఒక రకమైన మానసికమైన బాధ. దానికి తోడు మీరు అనుకున్న విధంగా అనుకున్నట్టుగా పనులు సకాలంలో పూర్తి కాకపోవటం వల్ల మీరు ఒక రకమైన మానసికమైన ఆందోళనకు గురవుతారు. ఒక రకమైన డిప్రెషన్కి మీరు లోనవుతారు. దానివల్ల ఏ పని కూడా మీకు చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా, మీరు ఏ పనైనా కూడా చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా చేద్దాంలే చూద్దాంలే అని ఒక రకమైన సోమరితనం మిమ్మల్ని ఆవరిస్తుంది. దాన్నే దేహజాడ్యం అంటారు. ఈ దేహజాడ్యం ఉండటం వల్ల మీరు ఏ పని కూడా పూర్తి చేయలేరు. ఒక రకమైన ఏ పని పూర్తి చేయలేకపోతున్నామన్న మానసికమైన ఆందోళనకు కూడా మీరు గురయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీ పనులన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టుగా ఉండిపోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల కుంభరాశి వాళ్ళు ప్రప్రథమంగా మీ సోమరితనాన్ని విడిచిపెట్టాలి. మీ యొక్క దేహజాడ్యాన్ని విడిచిపెట్టాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిరుత్సాహపడకుండా ఆత్మశుద్ధితో, చిత్తశుద్ధితో, ఆత్మశక్తితో, చిత్తశుద్ధితో, నిబద్ధతతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక రెండో వారంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. మీకు అన్ని రకాలుగా కూడా ధనం బాగా పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనధాన్య వస్తు లాభాలు కూడా కలుగుతాయి. మీ గౌరవం పెరుగుతుంది. అలాగే మీకు ఖచ్చితంగా కూడా మరి విపరీతమైన కీర్తి ప్రతిష్టలు, విపరీతమైన ధనం మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీకు ఖచ్చితంగా దానివల్ల ఏంటి, సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా గడపడానికి, చాలా ఆనందంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. పరిస్థితులన్నీ కూడా మీకు సహకరిస్తాయి. ఈ పరిస్థితులన్నీ సహకరించడం వల్ల ఖచ్చితంగా కూడా మీరు చాలా హ్యాపీగా, ఉత్సాహంగా మీరు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక మూడో వారంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అకస్మాత్తు సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది. అనుకోని సంఘటనలు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఈ అనుకోని సంఘటన వల్ల, అకస్మాత్ సంఘటన వల్ల ధనం నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. ధనం విపరీతంగా ఖర్చు అయిపోతుంది. ఆ విపరీతంగా ఖర్చు అయిపోవటం వల్ల మీరు మానసికమైన ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సమాజంలో మీ మీద నిందలు వేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. మిమ్మల్ని ఏదో విధంగా డిగ్రేడ్ చేసి, మిమ్మల్ని ఏదో విధంగా దోషులాడి, మీ మీద ఏదో విధంగా మిమ్మల్ని ఏదో విధంగా నిందల పాలు చేసి లబ్ధి పొందే శత్రువుల సంఖ్య బాగా పెరిగిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తతో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆవేశాలకు లోను కావద్దు. అలాగే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే
ప్రయాణాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ యొక్క 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు, అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఊహించిన సంఘటనలు మిమ్మల్ని భేదించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఇక 4వ వారంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మీ మాటని, నోరుని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రతిదానికి కూడా కోపం పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిదానికి కూడా మీరు అసహనం ప్రదర్శించే అవకాశాలు ఉంటాయి. మీరు మీ అసహనాన్ని కనుక మీరు అడిచిపెట్టుకోకుండా ఇతరుల మీద కనుక ప్రయోగిస్తే కనుక ఖచ్చితంగా మీ సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి. అలాగే ఇతరులకి మీకు ఆ సంబంధాలు తెగిపోతే ఖచ్చితంగా అది మీ అభివృద్ధికి ఆటంకంగా మారుతుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఎదుటివాడు ఎంత బాధ పెట్టినప్పటికీ కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అసహనం ప్రదర్శించకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ధనపరంగా, కీర్తిప్రతిష్టల పరంగా, వీటి పరంగా మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొదటి 4 వారాల్లో కూడా వీళ్ళకి దాదాపుగా 2వ వారం నుంచి వీళ్ళకి ఖచ్చితంగా ధనపరంగా, కీర్తిప్రతిష్టల పరంగా, ఆదాయపరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాలను కనుక మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని అదుపులో ఉంచుకుంటే చాలా సమస్యలకు మీకు పరిష్కారం లభిస్తుంది. చాలా సమస్యలన్నీ కూడా తీరిపోయి మీ పనులన్నీ కూడా అత్యంత సునాయాసంగా జరిగిపోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం. అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, ఆత్మబలాన్ని విడిచిపెట్టకూడదు. అలాగే ప్రతి పని కూడా చిత్తశుద్ధితో చేయాలి తప్పించి ఏదో నమ్మకం లేకుండా ఏ పని చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ నెలలో ఆదాయపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది. అలాగే కీర్తిప్రతిష్టలకు ఇబ్బంది ఉండదు. కీర్తిప్రతిష్టలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. మిగతా అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా నేను చెప్పినట్టుగా కొన్ని విషయాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.